Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారులతో కుమ్మక్కైన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేయాలి. PDSU రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ నంద్యాల జిల్లాలోని కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు రఫీ డిమాండ్ చేశారు. సోమవారం నాడు నంద్యాల పట్టణంలో పద్మావతి సర్కిల్ వద్ద PDSU ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు SMD రఫీ, జిల్లా ఉపాధ్యక్షులు షైక్ షాహిద్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో వివిధ రకాల పేర్లతో జరుగుతున్న ఫీజుల దోపిడీ అరికట్టాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU డిమాండ్ చేశారు. డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి సర్కిల్ వద్ద నిరసన ధర్నా జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఫీజు దోపిడీ ఇష్టారాజ్యంగా దెబ్బేదేయంగా ఈరోజు కార్పొరేట్ విద్యాశాలలో ఫీజు దోపిడీ చేస్తారు కూడా నిద్రపోయే భక్తులు ఈరోజు మామూలు తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారి DO జనార్దన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మేము స్పష్టంగా ఆరోపణ తెలియజేస్తాం. వాళ్ళకి తెలియజేస్తాం. ఈరోజు జీవో నెంబర్ 1 స్పష్టంగా చెప్తుంది. ప్రైవేట్ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాలలో ఎటువంటి బుక్స్ అమ్మే పర్మిషన్ లేదు. అదేవిధంగా ఆట స్థలం లేకపోయినా, కనీసం స్కూళ్ళలో మౌలిక వసతులు లేకపోయినా కనీసం తనిఖీ చేసే స్థితిలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఉండాలని చెప్పి మేము DO గారికి తెలియజేస్తాం. ఇప్పటికైనా పాఠశాలలు పారమే దాదాపు 20 అయినా కనీసం మీరు ఒక్క పాఠశాలకైనా తనిఖీలు చేశారని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి DO గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జిల్లా కేంద్రాల్లో అనేక పుట్టగొడుల్లో పుట్టుకొస్తున్న ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు మీరు సీజ్ చేయాలని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి హెచ్చరిక చేస్తారు. మేము చూపించడానికి సిద్ధం. ఈ జిల్లాలో ఎన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు పర్మిషన్ లేకుండా కనీసం 1వ తరగతి 7వ తరగతి పర్మిషన్ తీసుకొని 8, 9, 10వ తరగతి వరకు కొన్ని పాఠశాలలు నడుపుతారు. కొన్ని పాఠశాలకు బిల్డింగ్ అనుకూలం లేకుండా పర్మిషన్లు కూడా నడుపుతున్నా కూడా జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారి ఎందుకు వాళ్ళు సీజ్ చేయాలో తెలియజేస్తారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి నిద్రమత్తులో మానుకొని మీ ఏసీ ఛాంబర్ ఇచ్చిపెట్టి జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని స్కూల్లో తనిఖీలు వేసి నర్సరీ విద్యార్థులకు 12,000 నుంచి 15,000 రూపాయలు ప్రైవేట్ పరంగా తీసుకుంటారు. అదేవిధంగా బుక్స్ పేర్ల మీద 15,000 నుంచి 15,000 రూపాయలు తీసుకుంటున్నా ఈ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ఇచ్చే ఏమైనా మామూలు DO గారికి ముట్టుతారని చెప్పి మేము తెలియజేస్తాం. తక్షణమే తనిఖీలు చేసి అటువంటి పాఠశాలలు సీజ్ చేయకపోతే ప్రత్యక్షంగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు SMD రఫీ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ ఆర్చి సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా కనీసం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టుకొని దాంట్లో విద్యార్థులకు ఫీజుల దోపిడీతో కేవలం నర్సరీ చదివే పిల్లవాడికి 12-15 వేలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ జీవితాలతో ఇంత రాంగా ఆడుకుంటున్నా కనీసం పట్టనట్టుగా ఉన్న విద్యాశాఖ అధికారులు దీనిని తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లేని పక్షంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు దిగుతామని తెలియజేస్తున్నాము. నా పేరు షాహిద్, PDSU జిల్లా ఉపాధ్యక్షుడిని. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు YouTube నందు వీక్షించెదరు.